మహేష్ బాబు నిన్న మొన్న ఒక అతను తిడుతున్నాడు. ఏం అధికారం ఉందా నంది మీద కూర్చున్నారు అంటున్నారు. రాజమౌళి గురించి ఏంటి నెగిటివ్ మాట్లాడుతున్నారు. దేవుడు నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఆయన ఇష్టం అండి. ఆయనకుండే ఒపీనియన్ అది, దాంట్లో తప్పేముంది. హిందువులందరూ కూడా అసలు ఈ సినిమాని వారణాసి అనే సినిమాని చూడడం బ్యాన్ చేస్తాం, నువ్వు ఎలా అంటావు ఈ విధంగా అని మాట్లాడే వాళ్ళు. ఫస్ట్ మహేష్ బాబు నిన్న మొన్న ఒక అతను తిడుతున్నాడు. ఏం అధికారం ఉందా నంది మీద కూర్చున్నారు అంటున్నారు. ఆయన 1000 మంది చిన్నపిల్లలకి ఆపరేషన్ చేశారండి. ఆయన మనలో ఉన్న దేవుడు, మనలో నడుస్తున్న దేవుడు ఆయన. ఎవరు చేస్తారు అంత ఎవరు సంపాదించుకున్నాక? అది ట్రిగర్ అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయికి బాగాలేదని చెప్పినప్పుడు ఆయన ట్రిగర్ అవ్వచ్చు. అంతకుముందు ఎందుకు చేయలేదని అడగొచ్చు కాక. బట్ ఆయనకి రిలీజ్ అయిన దగ్గర నుంచి 1000 మందికి, నాకు తెలుసు అది ఎంతమందికి చేపిస్తున్నారు. ఇక్కడ కంచర్లో ఆయన రమేష్ గారు అని చెప్పి రెయిన్బో హాస్పిటల్స్ ఆయన, నాకు మనకు తెలుసు అది రెయిన్బో హాస్పిటల్ ద్వారానే చాలా ఆపరేషన్ చేపించారు ఆయన. సో ఏది పడితే అది మాట్లాడుతున్నారా? మహేష్ బాబు గారు చేపించే ముందు మన జనాల మధ్యలో తిరుగుతున్న మానుష రూపమైన దేవుని అంటారు కదా. మహేష్ బాబు నాకు అనిపిస్తుందండి, ఆయన ఏదైనా ఉండొచ్చు, సినిమాలు చేయొచ్చు, ఎక్కువ రెమ్యునరేషన్ ఛార్జ్ చేయొచ్చు. ఈ 1000 మంది ఈ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకి ఆయన దేవుడే. ఎక్కడ దాకా రాజమౌళి గారిని మనం మాట్లాడితే రాజమౌళి గారి గురించి ఏంటంటే నెగిటివ్ మాట్లాడుతున్నారు. దేవుడు నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఆయన ఇష్టం అండి. ఆయన ఏమంటున్నారు, మా వాళ్ళు వస్తా దీనికి సంబంధించి మా నాన్నో లేకపోతే మా వైఫ్ అంటున్నారు, ఆయన స్వామి కదా ఆయన చూసుకుంటారులే అంటున్నారు. ఇదేనా చూసుకోవడం అన్నాడు ఆయన. టెక్నికల్ రాకూడదు కదా అని. అది హ్యూమన్ ఎర్రర్, అది యాక్చువల్గా హ్యూమన్ ఎర్రర్కి దేవుడికి లింక్ పెడుతున్నా అని మాట్లాడుతున్నారు. బట్ నేనేమంటానంటే హ్యూమన్ ఎర్రర్కి దేవుడికి లింక్ లేకపోతే ఆయన ఇష్టం అది. నమ్మే వాళ్ళు ఎలా ఉన్నారు, నమ్మే వాళ్ళు అలాగే ఉన్నారు. కొంతమంది అలిగినట్టుగా మాట్లాడారు. అలాగండి సార్, ఏమవుతుంది, మీరు హిందువుల గురించి ఈయన ఇట్లా మాట్లాడారని, మీరు అల్లా నమ్మలేదని వాళ్ళు అలిగితే, యేసుక్రీస్తు నమ్మలేదని అలిగితే, మన ఇండియా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న కంట్రీ. అలా అన్ని రకాల మనస్తత్వాలు, అన్ని రకాల మనుషులు ఉంటారు. నిన్న ఒక రీల్ చూసిన, ఒక ముస్లిం కుటుంబం అయ్యప్ప మాల వేసుకున్న ఒక భక్తులకి భిక్ష పెట్టి చేశారని చెప్పి చూపించింది, వీడియో పెట్టారు. మాలలు కూడా వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అది నేను చూడలేదు. బట్ అంటే మన దగ్గర ఉన్నంత భిన్నత్వంలో ఏకత్వం, ఆ ఒక టాలరెన్స్ లెవెల్స్, అంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క ఒపీనియన్ రెస్పెక్ట్ చేసే విధానం మన దగ్గర ఉంది. ఆయన అన్నాడు, మీ మనోభావాలు దెబ్బతిన్నాడు. ఆయన నాస్తికత అన్నారు కదా, ఆయన నాస్తికుడు అయితే ఏమవుతుంది? ఆయనకుండే ఒపీనియన్ అది, దాంట్లో తప్పేముంది? ఆయన డెమోక్రసీలో ఆయనకు వాక్ స్వాతంత్రం ఉందండి. మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ అగైన్స్ట్ రూల్స్, యాజ్ పర్ ఏదైనా సెక్షన్ ప్రకారం అగైన్స్ట్ రూల్స్ అయితే కేసు తీసుకుంటుంది. దాన్ని కూడా హీ హాస్ టు గో త్రూ రాజమౌళి గారు. హిందువులందరూ కూడా అసలు ఈ సినిమాని వారణాసి అనే సినిమాని చూడడం బ్యాన్ చేస్తాం, నువ్వు ఎలా అంటావు ఈ విధంగా అని మాట్లాడే వాళ్ళు. ఫస్ట్ షోకి వెళ్ళరండి, సెకండ్ షో అందరూ బాగుంది అనగానే వెళ్తారండి. వీళ్ళందరూ నేను రాసి పెడతా. ఇదంతా ఏంటంటే ఆ టైంలో సొల్లండి. మాయం చేసుకుంటే చేసుకోండి, ఓడిటీ వచ్చిన ఉత్తరాలకి. ఆయనకి రాజమౌళి గారికి ఏం కావాలి, 1000 కోట్లు పెడుతున్నాం, 1000 కోట్లు రికవర్ అయ్యేలాగా నేను ఏం చేయాలని చూసుకుంటారు, మార్కెటింగ్ చేయాలనుకుంటారు. ప్రొడక్ట్ అండి, చెప్పాక ఇందాక ఈ బాహుబలి స్టార్టింగ్ కూడా చాలా మంది బాగాలేదు, ఫస్ట్ పార్ట్ బాగాలని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు ఏమైంది, ఇండియాకి మొత్తం దిశ మారింది. తెలుగు ఇండస్ట్రీని ఈ రోజు ఏ సినిమా వచ్చినా పాన్ ఇండియాలో రిలీజ్ చేసేలాగా చేశారు. ఇందాక ప్రొడక్ట్ అదే చెప్తాను కదా, రైస్ని ఎలా అయితే మనం అమ్ముకోవడానికి మార్కెట్ పెంచుకోవాలో, రాజమౌళి గారు ఒక దిశానిర్దేశం క్రియేట్ చేశారు, ఒక డైరెక్షన్ క్రియేట్ చేశారు. చుట్టూతో అడవి ఉంది, ఆయన చెట్లు కొట్టి ఒక దారేసాడు. మన తెలుగు సినిమాలని ఇంట్రెస్ట్ చూస్తున్నారు, నువ్వు కరెక్ట్గా డిజైన్ చేసుకో, కరెక్ట్గా డబ్బింగ్ చేసుకో, కరెక్ట్గా రిలీజ్ చేయ, నీకు డిమాండ్ ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. ఆయన సినిమాకి 1000 కోట్లు, మన సినిమాకి 100 కోట్లు మినిమం క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు 10 కోట్లు ఉండేది. ఓకే విత్ ఇట్, నాకేం అది పెద్ద హట్టింగ్ అనిపించలేదు. ఆయన ఆ మాట అన్నాడు, ఏమన్నాడు, ఇదే నిజంగా దేవుడు ఉంటే ఇట్లాగే నేను చూసేది అన్నాడు. సరే, ఆయన ఫ్రస్ట్రేషన్ అయింది. సో ఓకే, ఏముంది అంటే తప్పేముంది? అలా అనుకుంటే దేవుడు కోపం ఉంటే ఆయన మీద పగబడతాడు, ఏముంది? నిజంగా దేవుడు అనే ఉంటే ఆయన మీద చూపిస్తాడు కదా. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ పాటికి నమ్మలేదు కదా, అందుకే ఆయన సక్సెస్ ఇవ్వకూడదుగా. ఇప్పుడు వారణాసి పోయినా కూడా ఒకవేళ అదే మాట అంటారు. అంతకుముందు కూడా ఆయన అదే కదా. ఇప్పుడు అది గెలిచినా ఆ మాట ఇంకా కనిపించదు. అంతకుముందు అదే కదా, అంతకుముందు ఆయన నాస్తికుడే కదా, నా దేవుడి మీద నమ్మకం లేదని అంతకుముందు ఆయన నాస్తికుడే కదా. మరి పాస్ కూడా పోవాలిగా. ఇట్స్ నాట్ అబౌట్ గాడ్, ఇట్స్ నాట్ అబౌట్ గాడ్ అండి, అదేం కాదు. సిచ్యువేషన్, ప్రొడక్ట్ బాగుంటుంది, లేకపోతే దేవుడు లేదు, దేవుడు లేదు. వారణాసి హిట్ అయితే మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. కలేజా సినిమా ఉందండి, కలేజా సినిమా దేవుడి గురించే కదా. సినిమా పోలేదా? ఆ సినిమా త్రివిక్రమ్ గారు దేవుడి గురించి మాట్లాడతారుగా, మహేష్ బాబు గారు ఆడే ఫంక్షన్ దేవుడి గురించే మాట్లాడారుగా. మరి ఎందుకు పోయింది ఆ సినిమా? సో ఇవన్నీ ఏంటంటే మన యొక్క సైకలాజికల్ మైండ్ సెట్ ని